రండి వచ్చి కూర్చోండి. హలో, గుడ్ మార్నింగ్ సార్. చెప్పండి. ఓకే సార్, ప్రిన్సిపల్ మ్యామ్ని కనుక్కొని చెప్తాను సార్. చెప్పండి అమ్మా, ఇంకేంటి విశేషాలు? హలో, గుడ్ మార్నింగ్ సార్. ఓకే సార్, ప్రిన్సిపల్ మ్యామ్ని హలో. కార్తీక్ మన మేడం ఏం మారలేదు, అదే ఫోకల్స్ అదే బిజీ. ఇప్పుడు మా ప్రిన్సిపల్ మ్యామ్ చూసి చాలా రోజులు అయిపోయినా ఇప్పటికే ఆమె ఫేస్ చేయడం అంటే నాకు చాలా భయం. నాకేం భయం లేదు, ప్రిన్సిపల్ మేడం అంటే గౌరవం అంతే. Good morning, how are you, Karthik and Deepu? Good ma'am, I got clear news blessings, I got job ma'am, plus. Oh, very good, I am very proud of you. To be frank, madam, మీరు మా స్కూల్ టైంలో బేసిక్ క్లాస్ ప్రిపేర్ అవ్వండి, జీకే ప్రిపేర్ అవ్వండి అంటే ఇవన్నీ మాకెందుకు, మా ఎకనామిక్స్ బాగుంటే చాలు కదా అని అనుకునే వాళ్ళం. బట్ నాకు ఈ జాబ్ రావడానికి మీరు మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన బేసిక్సే మేడం. Yes, I told you already, the roots of education is bitter, but the fruit is sweet. Yes ma'am, I understood. Thanks ma'am, thanks for everything. Okay Nana, I have some online work, I will meet you later. ఏంటంటే మాట్లాడలేదు, భయం కదా నీకు? No, భయమే కాదు, రెస్పెక్ట్ అంతే. రెస్పెక్ట్ అంటే మేడమ్మని చూసినప్పటి నుంచి చూస్తున్నాను, కాలు ఒప్పుకునే ఉన్నాయి, నేను గమనించాను. అదేంటారా మేడం, చూడగానే నుంచి ఆటోమేటిక్గా షూరింగ్ స్టార్ట్ అయిపోయిందిరా. సర్లే కార్తీక్, మన ప్రీ ప్రైమరీ టీచర్స్ రా. చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎన్ని సంవత్సరాలైనా మమ్మల్ని గుర్తుపెట్టుకొని మా దగ్గరికి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ మ్యామ్. మేము ఎలా మర్చిపోతాం మేడం, అమ్మఒడి నుండి డైరెక్ట్గా మీ దగ్గర వదిలేస్తారు. మేము ఎంత అల్లరి చేసినా, ఎంత ఏడ్చినా, ఎంత మారం చేసినా పూజ సమంతో భరించి మాకు ఉమ్మలు నేర్పించింది మీరే కదా మేడం. రియల్లీ థ్యాంక్స్ అమ్మా. మీరు జీవితంలో ఇంకొన్నంత శిఖరాలను అందుకోవాలని కోరుకుంటున్నాం. మా ఆశీస్సులు మీ మీద ఎల్లప్పుడూ ఉంటాయి. కార్తీక్, మన డిస్టెన్స్ మేడమ్స్ కనిపించట్లేదు ఏంట్రా? అందులో అక్కడ ఉన్నారు, పద వెళ్ళి చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ కార్తీక్ అండ్ దీపు. ఏం చేస్తున్నారు ప్రెసెంట్? నాకు జాబ్ వచ్చింది మేడం. ఓ కంగ్రాచులేషన్స్. మీరు కూడా మాకు ఎంతో సహాయం చేశారు మేడం. మేము ఎంత అలర్ట్ చేసినా కంట్రోల్ చేస్తూ మా డౌట్స్ క్లారిఫై చేస్తూ మాకు చాలా సహాయం చేశారు మేడం. రేఖ మేడం కనిపించట్లేదండి మేడం, ఆమె లీవ్లో ఉన్నారమ్మా. గుడ్ మార్నింగ్ సైన్స్ మేడం, షాకింగ్ మేడం. హౌ ఆర్ యు మ్యామ్? ఫైన్, వాట్ అబౌట్ యు? గుడ్ మ్యామ్. మీరు మా చర్చ చేయించిన సైన్స్ ప్రాజెక్ట్స్ మన కాలేజ్కి వెళ్ళిన తర్వాత కూడా చాలా హెల్ప్ అయ్యాయి మేడం, లేదంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. ఇప్పుడు మనం సైంటిస్టులుగా చెప్పుకుంటున్న ఏ ఒక్కరు కూడా ఆకాశంలో నుండి రాలేదమ్మా, వాళ్ళు కూడా మీలాంటి విద్యార్థులే. మీ హార్డ్ వర్కే మిమ్మల్ని మీ లక్ష్యానికి చేరుకునేలా చేస్తుంది. ఎస్ మ్యామ్, యూర్ రైట్. దీపు మన ఇంగ్లీష్ సార్లో ఉన్నారేంట్రా? అవునరా, పక్కన మన ఇంగ్లీష్ మేడం కూడా ఉన్నారు. ఏదో సీరియస్ డిస్కషన్లో ఉన్నట్టున్నారు. ఓ అదా, ఇంకేముంటుంది, స్టూడెంట్స్లో ఇంగ్లీష్ కన్వర్జేషన్ ఎలా ఇంప్రూవ్ చేయాలో డిస్కస్ చేస్తూ ఉంటారురా. పద వెళ్ళి చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం సార్. ఓ కార్తిక్ అండ్ దీపు, ఏంటి సడన్ సర్ప్రైజ్? మీరు మాకు ఇంగ్లీష్ అర్థవంతంగా నేర్పించడం వల్ల ఇప్పుడు మేము ఇంగ్లీష్ ఫ్లూయెంట్గా మాట్లాడగలుగుతున్నాం మేడం సార్. Anyhow, I am happy to see you. Okay, God bless you. దీపు ఎవరా అంత హడావిడిగా క్లాస్కి వెళ్తున్నారు? ఓ అదా, తడవడిగా ఒక నిమిషం కూడా వేస్ట్ చేయకుండా క్లాస్కి వెళ్తున్నారంటే ఆమె మన నాగలక్ష్మి మేడం అయ్యి ఉంటారా. పద వెళ్ళి చూద్దాం. గుడ్ మార్నింగ్ నాగలక్ష్మి మేడం. ఫైన్. ఓ కార్తిక్ అండ్ దీపు ఇలా వచ్చారండి? జాబ్ వచ్చింది మేడం, అందుకే అందరి టీచర్స్ని ఇచ్చేయడానికి వచ్చాను మేడం. కంగ్రాచులేషన్స్ మేడం. అమ్మో, కష్టమవుతున్న మ్యాథ్స్ సబ్జెక్ట్ని చాలా సులభంగా బోధించిన మీకు చాలా థ్యాంక్స్ మేడం. ఓకే రా, క్లాస్కి తయారైంది. బాయ్. ఓకే మేడం. ఇప్పుడు మన తెలుగు మ్యామ్లా ఉన్నారేంట్రా? అవునరా, వెళ్దాందా. శుభోదయం అధ్యాపకురాలు గారు. శుభోదయం. ఎవరు? మీరా కార్తీక్? ఎలా ఉన్నారు మేడం? ఏదో ఇలా ఉన్నాను రా. ఏమన్నా అలా అంటారు? మన మాతృభాష తెలుగు అయినా ఎవరికి చదవడం రావట్లేదు, రాయడం రావట్లేదు.
ఆంగ్ల భాష నేర్చుకోవడం మంచిదే, కానీ దాన్ని చూసుకొని మన మాతృభాషని తక్కువ చేసి మాట్లాడకండి. దేశ భాషలందు తెలుగు లెస్స అన్నారు కానీ దేశ భాషలందు ఆంగ్లం లెస్స అని అనలేదు. అందువలన మీరు ఎంత ఉన్నత శిఖరాలకు ఎదిగినా మన మాతృభాషపై గౌరవాన్ని విడిచిపెట్టకండి. నా ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉంటాయి. సరే, నా క్లాస్కి టైం అయింది, వెళ్తున్నాను. అరే మన సోషల్ మ్యామ్లో ఉన్నారేంట్రా? అవునరా. ఏదో సీరియస్గా రాస్తున్నట్టున్నారు. ఓ అదా, అప్పట్లో సోషల్ మేడం కరెక్షన్స్ దిక్కు కదరా. ఇప్పుడు కూడా కరెక్షన్స్ చేస్తూ ఉండి ఉంటారు. అలా వెళ్ళి చూద్దాం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అమ్మా, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఎప్పుడు కరెక్షన్స్ ఎలా మేడం? మమ్మల్ని కొంచెం పట్టించుకోండి. అవునమ్మా, ఫాస్ట్గా కరెక్షన్స్ చేసుకుంటే ఆ తర్వాత ఎగ్జామ్స్ రిజల్ట్ చేయించుకోవచ్చు. లేకపోతే ఈ పిల్లలకి ఏమీ రాదు. ఇందుకు వచ్చిన విషయం ఏమిటమ్మా? జాబ్ వచ్చింది మేడం. అందరు టీచర్స్ని కలిసి వెళ్దామని వచ్చాం. కంగ్రాట్స్, ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ టు రిమెంబర్ మీ. ఓకే మ్యామ్, లాస్ట్ టైం అవుతుంది మేడం. దీపు మా హిందీ మేడం కనిపించట్లేదంటరా? ఓ అదా, అమ్మా ఉన్నారా? ఆహా. ఓ మేడమ్మ, అప్పట్లో వాడికి కోపం బయటలాగా ఉండేదిరా బాబు. అప్పట్లో మనం మసీస్ రాయిపోతే 3-4 రోజులు క్లాస్కి రాకుండా మనతో మాట్లాడకుండా ఇది పొట్లు పెట్టేవారు రా బాబు. తప్పుడు ఆడమంతా అప్పుడు అలా ఉన్నాం కాబట్టి ఇప్పుడు మనం హిందీ అంత బాగా నేర్చుకోగలిగాం. శుభోదయ జాతికాజీ. శుభోదయ. ఓ మీరా, ఎలా ఉన్నారు? బాగున్నాం మేడం. ఇంకా మేము గుర్తున్నామా? గుర్తున్నారు మేడం. ఎందుకు మర్చిపోతాం? మంచిదమ్మా, మీలాగా గురువులను గుర్తుపెట్టుకుని తన విజయాలలో గురువులకు కూడా భాగం ఉందని చెప్పే గురుబట్టి ఈ రోజుల్లో ఎవరికి ఉండట్లేదు. చేతి మీద కొడితే చేతికి పదును పెడుతున్నారని అర్థం. ప్రశ్న అడిగితే నీలో ఆత్మవిశ్వాసం పరీక్షిస్తున్నారని అర్థం. అలా గురువులు ఏం చేసినా మన మంచి కోసమే చేస్తారు. అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి విద్యార్థి. తప్పకుండా మేడం. థ్యాంక్ యూ మేడం. మ్యాథ్స్ మేడం ఎక్కడున్నారు మేడం? ఆఫీస్ రూమ్లో ఉన్నట్లున్నారు, చూడమ్మా వెళ్ళి. సరే మేడం. అట్టి నువ్వు వెళ్ళి మ్యాథ్స్ మేడంని కలిసి వచ్చేరా. నేను రాను. మ్యాథ్స్ మేడం అంటే ఇష్టం లేదా? ఇష్టమే కానీ అప్పట్లో పక్కవాడిని కొడితేనే నాకు భయం వేసేది. ఇప్పుడు నేనే కొట్టించుకున్నానంటే ఇంకేమైనా ఉంటుందా? టాటోస్ వచ్చేస్తాయి. కొడదు, నాకు తెలియదు. నువ్వు రావాల్సిందే. ఏ? వద్దురా. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్, మా జాబ్ వచ్చిందంటగా తండ్రి ఇప్పుడే దేవి మేడం చెప్పారు. ఎస్ మ్యామ్. మీరు మా స్కూల్లో మమ్మల్ని ఎంతో మోటివేట్ చేస్తూ మీ ఫ్యూచర్ ఇలా ఉంటుందో మా క్లాస్ చెప్తూ మాతో కఠినంగా ఉండడం వల్ల ఇప్పుడు మేము ఈ స్థాయిలో ఉన్నాం మేడం. యాజ్ ఏ టీచర్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. మీకు E=mc² ఈక్వేషన్ గురించి తెలుసు కదా. అకార్డింగ్ టు మీ, E మీన్స్ ఎడ్యుకేషన్, M మీన్స్ మెమొరీ, C మీన్స్ క్యారెక్టర్. మనకి చదువు అనేది రావాలంటే మెమొరీ ఒక ఎత్తు అయితే క్యారెక్టర్ రెండో వద్దు. మనకి క్యారెక్టర్ బాగుండాలి. నీకెంత మెమొరీ ఉన్నా దానికి మించి మంచి క్యారెక్టర్ని నువ్వు బిల్డ్ చేసుకోకపోతే నువ్వు ఎంత చదువుకున్నా అది వ్యర్థమే, ఎంత పెద్ద జాబ్ చేస్తున్నా అది వ్యర్థమే. గాడ్ బ్లెస్ యు మా. ఓకే మ్యామ్. థ్యాంక్స్ రా. ఇప్పుడు నువ్వు స్కూల్కి తీసుకురాకపోతే టీచర్స్ చాలా మిస్ అయిపోయేవాడు రా. ఇట్స్ ఓకే. ఇప్పుడు తెలిసి వస్తుండ్రా టీచర్స్ విలువేంటో. ఈ టీచర్స్ డే సందర్భంగా మేము ఈ స్కిట్ చేయడానికి కారణం అందరూ మాలాగే స్కూల్లో చదువుకుని 10th పాస్ అవ్వగానే స్కూల్కి బాయ్ చెప్పి వెళ్ళిపోతారు. కనీసం ఆ స్కూల్ టీచర్ ఎక్కడైనా కనబడినా మాస్టారు మీరు బాగున్నారా అని అడగలేని దుస్థితిలో ఉన్నారు. మనం ఎంతో ఉన్నత స్థితిలో ఉన్నా మనకి చదువు చెప్పిన గురువులను ఎప్పటికీ మర్చిపోకూడదు. అదే మీరు వాళ్ళకి ఇచ్చే నిజమైన గురుదక్షిణ. ధన్యవాదాలు.